ప్రార్థన చేయకుండా ఇంతకాలం ఎందుకని నిర్లక్ష్యం చేసి ప్రొటెక్షన్ పోగొట్టుకున్నావు? ఈ రోజు నుండి ఆ ప్రొటెక్షన్ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుదుముగాక. వాక్యానుసారమైన బ్రతుకుగా మనం బ్రతికి దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలు ఒక దూతను పంపించి నీ పక్షాన్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. ఇంకొక సందర్భం చెప్పమంటారా? దూత విషయంలో ఇంకొక సందర్భం చెప్పమంటారా? అపోస్తులైన పౌలు గారిని పట్టుకొని ఓడలో బంధించేసి చెరసాలగా తీసుకొని వెళ్తున్నారండి. వెళ్తున్నటువంటి ఆ ఓడ అల్లకల్లోలం అయిపోతుంది. ఆ సముద్రములో ఒక గాలి తుఫాన్లు చెలరేగి సముద్రములో సునామీ లాంటి ఒక భూకంపం లాంటి పరిస్థితి రాగానే ఓడ అల్లకల్లోలమై తొనిగిసలాడుతుంది. అందులో ఉన్నటువంటి సైనికులు భయపడుతున్నారు, బంధించబడిన వారు భయపడుతున్నారు, అందరూ భయాక్రాంతులైపోయారు. అయ్యో, ఈ సముద్రంలోనే ఇక మనం అపోస్తలుడైన పౌలు గారితో కలిసి మనం మునిగి చనిపోబోతున్నామని దశలో ఉండి గోడు చేసి ఏడుస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 27వ అధ్యాయం అపోస్తల కార్యం 23వ వచనం 24వ వచనంలో కనపడుతుంది చూడండి. అపోస్తలుగా 27వ అధ్యాయం 23, 24. ఇప్పుడైనను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, ఓడకే గాని మీలో ఎవనికైనాను ఏం కలగదు, ప్రాణహాని కలుగదని నేను ఎవరిని ఎరుగుదునో, నేను ఎవరిని సేవించదనో అదిగో. స్తోత్రం చెప్పండి. ఆ దేవుని, నా దేవుని నేను ఎవరినైతే తెలుసుకొని నమ్ముకొని ఆయన పాదాల దగ్గర నేను మోకరిల్లుతున్నానో, నేను ఎవరినైతే విశ్వసించానో, ఎవరు దేవుడని నేను ఆ దేవుని నమ్ముకొని నేను ఇక్కడ కూర్చున్నానో, ఆ దేవుని దూతట గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు బిడ్డ, గట్టిగా చెప్పు హల్లెలూయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా, అందరూ స్వరమెత్తి పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆగవయ్యా, ఆగవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనతో ప్రార్థనతో గడిపే ప్రతి క్షణము నీకు ప్రొటెక్షన్ దిగి వచ్చే సమయము. దూతను పంపిస్తాడండి. హలో బ్రదర్, దూతను పంపిస్తాడు. సిస్టర్, దూతను పంపిస్తాడు. ఎంత ధైర్యాన్ని, బంధకాలలో ఉండి కూడా, సంఖ్యల్లో ఉండి కూడా, ప్రాణహానిలో ఉండి కూడా అపోస్తలుడైన పౌలు అక్కడున్న సైనికులతోనూ అక్కడ ఉన్నటువంటి ఆయనతో కూడా వచ్చిన వారందరినీ బలపరుస్తున్నాడండి. ఇదిగో, ఈ ఓడకే గాని మీకే గాని ఏ ప్రాణహాని జరగకుండానట్లు నేను ఎవరినైతే సేవిస్తున్నానో, నేను ఎవరినైతే తెలుసుకొని ఆరాధిస్తూ పూజిస్తూ భజన చేస్తున్నానో, ఆయన దూత దిగి వచ్చిన ఎదుట నిలిచాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రార్థన పరుల పక్షమునే దూత దిగి వస్తుందండి. దేవుని యందు భయ భక్తులు కలిగే వారి పట్ల దూత ఖచ్చితంగా కావలి ఉంటుంది. ఈరోజు ఆ దూత ప్రొటెక్షన్ని కావాలి అనుకుంటే, ఈ సంఖ్యలు అన్నిటి నుండి విడిపించే దూత నేను కలిగి ఉండాలనుకుంటే ఒక చిన్న పని చేయి తల్లి. ఏం చేయాలి? ఇప్పుడు వస్తుంది చూడండి మీలో ఆసక్తి. ఇప్పుడు వస్తుంది ఆసక్తి. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దూత దిగి వచ్చిన సంఖ్యలు, బంధకాలు, అప్పులు, రుణబాధలు, రోగాలనే బంధకాల సంఖ్యల నుండి విడిపిస్తాడు నా దేవుడు. ఆమేన్ చెప్పు గట్టిగా.
ఈ రోజు నువ్వు తెలుసుకొని ఏ విషయం నీకు ప్రాబ్లంగా ఉందో, ఏ విషయం నీకు అడ్డుగోడగా ఉన్నదో, ఏ విషయం నిన్ను కృంగతీస్తుందో, ఏ విషయం నిన్ను ఏడిపిస్తూ శాపముగా మారిందో, దానంతు దూత చూచుకొనుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజా, నేను నిర్దోషి కనిపించాను, ఆయన ఒక దూతను పంపించాడు. ఈ ఓడకే కానీ మీ కానీ ప్రాణహాని జరగకుండా నేను ఎరిగి ఉన్న నా దేవుడు ఒక దూతను పంపించాడు. చెప్పాలి, నీ భర్తతో చెప్పాలి, నీ ఇంటి పెద్దలతో చెప్పాలి, నీ ప్రార్థన పరులతో చెప్పాలి, నీ కుటుంబీకులతో చెప్పాలి, సంఘాలతో చెప్పాలి. నేను భయపడట్లేదా? భయం పెట్టుకోవట్లేదు. ఇప్పటి వరకు నేను భయంతోనే వచ్చాను. నిన్న మొన్న భయాక్రాంతాలతో వణికిపోతూ దిగులు పెట్టుకుని వచ్చాను. అయ్యా, నా కుటుంబం ఎలాగ పోషించబడాలి, నా కుటుంబం ఎలా ఉద్ధరించబడాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితులు ఏం బాగోలేదు అని దిగులుతోనే ఇంతవరకు నేను ఏడుస్తూ వచ్చాను. దైవజనుని ముఖాంతరం ఉన్న నోటి ద్వారా మాట్లాడిన మాట ఈరోజు ఒక ప్రార్థన, ఒక దూతను పంపించి కావలిగా ఉండబోతుందనే సత్యం నేను ఎరిగి ఈరోజు నేను మోకాలు వేయబోతున్నాను యేసయ్య సన్నిధిలో. ఆమేన్ చెప్పు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నీ మోకాల అనుభవం ఇట్టే పరిష్కరిస్తుంది. ఆమేన్, ఇట్టే పరిష్కరిస్తుంది. ఎంత పరిస్థితి అయినా, ఎంత కాల పరిస్థితి అయినా నా దేవుడు చూసుకుంటాడంతే. ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? మీకే కానీ ఈ ఓటకే కానీ ఏ ప్రాణహాని జరగకుండా. అయ్యా, రాత్రి ఒక దూత వచ్చి నాతో మాట్లాడింది. అపోస్తలుడైన పౌలా, భయపడకు, నీతో ఉన్నవారిని కూడా చెప్పు, ధైర్యపరచు, నేనున్నానుగా విడిపించడానికి. నా ప్రభు పంపించిన దూతను నేనున్నానుగా. స్తోత్ర. నీ ఇంటిలో కూడా ఒక దూత దిగి రాబోతుందండి. నీ పిల్లల పక్షాన కూడా దూత ఉండబోతుంది. వారు ఏ స్థితిలో, ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? దూతను పంపిస్తాడు. ఎవరు పంపిస్తాడు? దూతను పంపిస్తాడు. కావలిగా ఉంచుతాడంటే. అయితే అందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే పేతురు ఉన్నటువంటి చెరసాలలోకి ఎవరు దిగొచ్చారు? చెప్పాలి, ఎవరు దిగొచ్చారు? మొట్టమొదటి మాట, దూత దిగి వస్తుంది. దూత దిగి వస్తాడు. రావటమే కాదు, ఏం చేశాడు చూద్దాం. అదే 7వ వచనంలో కూడా అతడు ఉన్న గదిలో ఏం ప్రకాశించింది? స్తోత్ర. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లదను, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా. పాడాలా? నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజువు, నా శాలేమో రాజు. హల్లెలూయా. ఏమొచ్చిందంట? ఆ గదంతా, తనున్న ప్రాంతం అంతా చీకటి కనబట్లేదు. చీకటి దేనికి సాదృశ్యమో తెలుసా? బంధకాలకు. చీకటి దేనికి సాదృశ్యం? రోగాలకు. చీకటి దేనికి సాదృశ్యం? అప్పులు, బాధలకు. చీకటి దేనికి సాదృశ్యం అంటే నువ్వు భరించలేక దిగులు పెట్టు కృంగిపోతున్నా వాటన్నిటికీ సాదృశ్యం. సంఖ్యలతో బిగించబడి ఉన్న చీకటిలో ఉన్నటువంటి, అంధకారములో బంధించబడి ఉన్నటువంటి పేతురు పక్షాన వెలుగు వచ్చేసిందంటండి. దూత ఎప్పుడైతే దిగి వచ్చిందో ఆ గదంతా చెప్పండి, గదంతా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ గదంతా ఏమైందటండి? చెప్పాలి, ఏమైందట? వెలుగుమయమైపోయిందట అండి, ప్రకాశించిందట. ఆమేన్ చెప్పగట్టిగా. చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. పాడాలి. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలి. అందరూ పాడాలి, ప్రతి ఒక్కరు. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాపై నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. ఓ నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని యేసయ్యా ఆశ నన్నెల్ల బ్రతికించుచు. అందరూ చెబుదామా, అందరూ పాడుదామా? నిరంతరం అందరూ స్వరమెత్తి గ్లోరీ ఆమేన్. స్తోత్రము రాజా, హల్లెలూయా. బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నెల బ్రతికించుచున్నది. ఆశ నన్నెల, అందరూ ఆశ నన్నెల. ఆమేన్ ఆమేన్, గట్టిగా చెబుదాం. ఆ చీకటంతా అంటే చీకటంతా, అంధకారములో బంధించబడిన చీకటంతా ప్రకాశవంతం అయిపోయిందటండి. ఏమైంది? ప్రకాశవంతం. అంధకారం తొలగిపోయింది. అంధుడైనటువంటి బ్రతుకు తొలగిపోయింది. సంఖ్యల అంధకారము తొలగిపోయింది. బాధల అంధకారము, చీకటి తొలగిపోయింది. అగాధ చీకటి అనే బ్రతుకులు వెలుగుమయముగా మార్చబడతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రార్థిస్తే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థనలో మరి ఇంత గొప్ప కార్యాలు ఉన్నాయి. మరి నువ్వు ప్రార్థిస్తే బ్రదర్, ఇప్పటి వరకు నువ్వు చూడని సంగతులు కూడా చూడబోతున్నావు, వినని సంగతులు కూడా వినబోతున్నావు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. వింటావు, భయపడకో, వింటావు, భయపడకో. ఆ గదంతా వెలుగుతో ప్రకాశవంతమైపోయిందట. నేనే నిజమైన వెలుగును అన్నాడు. లోకానికి నేనే వెలుగును అన్నాడు. అంధకార చీకట్లో ఉన్న మన బ్రతుకును వెలిగించే, చెప్పండి, ఆయన దీపమై ఉన్నాడు. గట్టిగా స్తోత్ర, గట్టిగా చెప్దాం హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో దావీదు మహారాజు ఓ చక్కటి ఓ మాట మాట్లాడుతున్నారు. చూద్దాం ఆ మాటని. 22 సమూయేలు 2వ గ్రంథము 29వ వాక్యం. త్వరగా చదవాలి. చెప్పమంటారు అధ్యాయం మరలా? సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29 చదవండి అమ్మా, అందించండి. యెహోవా నీవు నాకు ఏమై ఉన్నాడు? యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. దేవుడికి స్తోత్రం. నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. పాడదామా? యెహోవా నాకు వెలుగాయే. అందరూ స్వరమెత్తి. యెహోవా నాకు రక్షణయే,
నా ప్రాణ దుఃఖమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను. నేను అందరూ చెప్పాలా? ఓ నీ సంఖ్యల్లో విడిపోబోతున్నాయి, నీ బంధకాలు విడిపోబోతున్నాయి, నీ అప్పులు విడిపోబోతున్నాయి, నీ తిప్పలు విడిపోబోతున్నాయి, నువ్వు బయటికి రాబోతున్నావు. ఆమె నేను ఎవరికి ఎన్నడు భయపడను. అందరూ ఎన్నడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి, నేనెందుకు భయపడాలి? నేను ఎవరికి భయపడాలి? నా పక్షమున నిలబడి ఉన్న దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు, రక్షించుటకు సమర్థుడై ఉన్న నా దేవునికి నేను నా తోడు ఉన్న నా ప్రభుతో నువ్వు ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు. అందరూ కలిసి పాడతారు. యెహోవా నాకు, హల్లెలూయా, స్తోత్రముల రాజా, హల్లెలూయా, నాకు నా ప్రాణ దుఃఖమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి, ఓ ఎవరికి అన్నాడు భయపడను. హల్లెలూయా. నా ప్రభు ఉద్దేశం కూడా అదే. ఎందుకయ్యా భయపడుతున్నా? ఎందుకు భయపడుతున్నా? యెహోషువా ఎందుకు భయపడుతున్నావు? నిన్ను విడువను, ఎడబాయను. దేవుడికి స్తోత్ర. నీ చెయ్యి పట్టుకున్న నా దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇక్కడ సౌలు చేతిలో నుండి రక్షించబడిన ఆ దినము ఉత్సాహ గానము చేస్తున్నాడండి. ఎవరో? దావీదు మహారాజు. 1వ వచనం చదవండి. 1వ వచనం 22వ అధ్యాయం 1వ వచనం. నన్ను సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి విడిపించిన దినమున దావీదు ఈ పాట పాడుతున్నాడట. దేవుడికి స్తోత్రం. 2వ వచనంలో ఏం పాట? యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షణ, నా దుర్గమా, నేను ఆయనను ఆశ్రయించి తిని. ఇన్ని పేర్లు పెట్టుకున్నాడంటే దావీదు, ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు యేసయ్యకు. దేవుడికి స్తోత్రం. కొండ అంటాడు, అండ అంటాడు, శైలం అంటాడు, శృంగం అంటాడు, కోట అంటాడు, ప్రాకారమా అంటాడు. సౌలు చేతిలో ఉండి, శత్రువు ఒక చేతిలో ఉండి విడిపించిన ఆ రోజు స్తుతి గీతం పాడుతున్నాడండి. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను సింహమే రాని, అగ్నిగుండమే ఎదురుగా కనబడని, బలశూరులే ఎత్తసరి మనుషుల నా ఎదుట నిలబడని, గొల్యాతు లాంటి వాళ్ళు ఈటనే నా పైన విసిరివేయని, నేను భయపడను. భయపడకుము నీవు, నేను తోడయున్నాను, దిగులు చెందకుము, నేను నిన్ను బలపరతునని. భయపడకుము నీవు, దిగులు చెందకుము, నేను నిన్ను బలపరతునని. ధైర్యపరిచితివి యేసయ్యా,
దినము నన్ను దీవించితివయ్యా. భయపడకుము నీవు, నేను తోడై ఉన్నాను. దిగులు చెందకుము, నేను నిన్ను బలపరచునని ధైర్యపరచితివి యేసయ్యా. దినము నన్ను దీవించితివయ్యా. ధైర్యపరచితివి. పాడాలా? దీవించితివయ్యా యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే ప్రాణము యేసయ్యా, నీవే జీవము యేసయ్యా, నీవే ప్రాణము యేసయ్యా. నా జీవనాడివి నీవే యేసయ్యా. నా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. నేను ఎవరికి సమస్యలు ఎందుకు భయపడుతున్నావు? అప్పులు ఏం చేస్తాను భయపడుతున్నావు? ఒక మార్గం తెరవడా? ఒక ద్వారాన్ని తెరవడా? అంటే ఆ చీకటిని వెలుగుగా మార్చడా? ఆ బంధించబడి పీడించబడుతున్న బంధకాలకు నీకు విడుదల కలిగించేటటువంటి రోజును నీకు ఇవ్వడా? గట్టిగా చెప్పండి. దిగులు పెట్టుకోక సహోదరుడా, భయపడకుండా ఉండు సహోదరుడా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నా రక్షణయే, నాకు కావలిగా ఉండే దేవుడు. కొండ, అండ, శైలమా, శృంగమా, ప్రాకారమా, దుర్గమా. బాబా సౌలు చేతిలో నుండి విడిపించి, శత్రుముఖం నుండి విడిపించిన దేవునికి స్తుతి గీతిక పాడుతున్నాడంటే, ఈరోజు నువ్వు కూడా అలాగ సునాద గీతములు పాడగలిగిన ఒక రోజు నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇస్తాడట, ఇస్తాడట. అయితే అంధకారంతో మూగిపోయిందని ఇంటి వాతావరణమే మార్చబోతున్నాడు. నీ దిశను మార్చబోతున్నా. నమ్మితే ఆమేన్ చెప్పు. దశను మార్చబోతున్నాడు, దిశను మార్చబోతున్నాడు, చీకటిని తొలగించబోతున్నాడు, వెలుగుగా మార్చబోతున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. ఇంకొక సందర్భంలో 7వ వచనంలోనే ఉంది. చూడమ్మా మాటను కూడా 7వ వచనంలోనే. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం రండి. ఓ స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దూత దిగొచ్చింది, అక్కడ నిలిచింది. అంధకారం అయిపోయి ఉన్నటువంటి గదంతా ప్రకాశవంతం అయిపోయింది. ఇప్పుడు పీతును తడుతుంది దూత వచ్చి. లే నాన్న, లే దైవజనుడా, లే పాస్టర్ గారు, లే నీ సేవ గొప్పది నాయనా, నీ సేవ అమితమైన దేవుడు మెచ్చుకోదగినది అయ్యిందయ్యా, లే అంటే పేతురుని తట్టి లేపగానే సంఖ్యలన్నీ ఏమైపోయాయంట? సంఖ్యలు, ప్రార్థనకు సంఖ్యలు ఏమయ్యాయట? ప్రార్థనకు దూత దిగొచ్చింది, ప్రార్థనకు ఆ గదంతా ప్రకాశవంతమైంది, ప్రార్థనకు సంఖ్యలు విడిపోయాయి, బంధకాలు విడిపోయాయి, తెగిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం జరుగుతుందో ఒక్కొక్కటి మీకు నేను వివరంగా చెప్తున్నా. ప్రార్థన ద్వారా మనకి ఏం జరగబోతున్నాయో, ఏం జరుగుతాయో నీకు నేను తెలియపరుస్తున్న దైవజనుడిగా. నాకు ఇచ్చిన దేవుడు అధికారం చేత ఒక్క ప్రార్థన చూడండి, దూతను పంపించడమే కాదు, చీకటి అంతా తొలగిపోతుంది, వెలుగైపోతుంది, సంఖ్యలన్నీ ఊడిపోతాయి. ఊడిపోతాయి ఉందా లేదా? అపోస్తలుల 16వ అధ్యాయం 26వ వచనంలో కూడా అదే కనబడుతుంది. చూడండి ఒకసారి, త్వరగా ముగిద్దాం. మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరాయి. ఎందుకని? ఏం జరిగింది అక్కడ? ఏ అధికారి వచ్చాడు? ఏ రికమెండేషన్ పనిచేసింది? చెప్పరే. సంఖ్యలు ఊడిపోయాడట, భూమి అదిరిందట, బద్దలైపోయిందట, తలుపులు తెరవబడ్డాయట. ఎట్టా సాధ్యం? ఏం చేశారు వాళ్ళు? ఏ మంత్రాన్ని ప్రయోగించారు? ఏమంటే ఏ మంత్రాన్ని ప్రయోగించారు? ప్రార్థన అనే మంత్రాన్ని ప్రయోగించారు. స్తోత్రం చెప్పండి. మధ్యరాత్రి లేచి వారు ఏం చేశారట? ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుతున్నారట. దేవుడికి స్తోత్ర. అందుకే బద్దలైపోయింది, భూమి కంపించింది, సంఖ్యలు ఊడిపోయాయి, బంధకాలు తెగిపోయాయి, తలుపులన్నీ వాటంతటికి అవే తెరవబడ్డాయి. సహోదరి, ప్రార్థనతో సాధ్యం. అమ్మా పిల్లలు,
ప్రార్థన ఎంత గొప్పదో వినండి మీరు కూడా. ప్రార్థన ఎంత గొప్పదో వినండి నాయనా. ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తాయి వినండి. సంఖ్యలన్నీ ఏమైపోయాయి, బంధకాలు ఏమైపోయాయి, తలుపులన్నీ వాటంతట అవే. ఇది కేవలం ప్రార్థన ద్వారా జరుగుతాయి. అత్యాసక్తిగా సంఘం ప్రార్థిస్తుంటే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయట. ఈ దూత దిగి వచ్చింది ప్రార్థన పరులకు తెలియదు. ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు వచ్చిన సంగతి తెలియదు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నీకు కూడా తెలియకుండా నీ కార్యక్రమాలన్నీ జరుగును గాక. ఆమేన్. ఎట్లా జరిగిందనే తెలియకుండానే నువ్వు అనుభవించుదువు గాక, మేలు అనుభవించుదువు గాక, కృప అనుభవించుదువు గాక, సంఖ్యలు తెగిపోవును గాక, అప్పులు తీర్చుకుందువు గాక, ఆరోగ్యం పొందుకుందువు గాక, చీకటి తొలగిపోవును గాక, సైతానుగాడు కుళ్ళి కుషించిపోవును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు, ఆ 4 గోడల మధ్యలో చేస్తున్న ప్రార్థన పరులకు తెలియదు ఇవన్నీ జరుగుతున్న సంగతులు. ఎంత ఆసక్తి కలిగిన మాట కదా. వాళ్ళకి తెలియదు ఇది. ఇంకేం జరిగింది? ఇంకోటి 4వ విషయం, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 8వ వచనం. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రయాణమునకు సిద్ధ. దేవునికి స్తోత్రం. పేతురు చెర నుండి విడిపించబడ్డాడు. ఆమేన్ చెప్పండి. చెర నుండి విడిపించబడ్డాడా లేదా? ఇది కూడా జరిగింది. ఇంకొకటి 12:10 చదవండి. దాటి వచ్చినప్పుడు చదువమ్మా, అదే ప్రాముఖ్యమైంది. మొదటి కావాలి, రెండవ కావాలి దాటి పట్టణమునకు వెళ్ళు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరవబడుతుందట. దేవుడికి స్తోత్రం. నీకు కష్టం రాకుండానే, నీకు తెలియకుండానే, ప్రయాస పడకుండానే, భారం ఉపయోగించుకోకుండానే, శక్తి ఉపయోగించుకోకుండానే, తెలివిని, జ్ఞానమును, బలమును ఉపయోగించకుండానే ఏంటంట? తెరవబడుతుందంట. ద్వారాలన్నీ తెరవబడతాయి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పు ఆమేన్. నీ ఎదుట మూయబడిన ద్వారాలు వాటంతటికి అవే తెరవబడతాయి. ఎప్పుడో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆమేన్. ఎప్పుడు? కండిషన్ అప్లై. ఎప్పుడు? షరతులు వర్తిస్తా. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు మూయబడిన ఆశీర్వాద ద్వారాలు, ఇనుప గడియలు ఏమవుతాయి? యెషయా గ్రంథంలో మనకు కనపడుతుంది. 45వ అధ్యాయం 1 నుంచి 2 విషయాల్లో చదువుదామా? 45వ అధ్యాయం 1 నుంచి 2 విషయాలు చదివేసి త్వరగా ముగిద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. నేను రాజుల నడికట్లను విప్పెదను, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉండేటువంటి స్థలములను సరాలము చేసేదను, ఇనుప గడియలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. దీనంతటి కారణం ప్రార్థనే. ఇనుప గడి లాంటి సంఖ్యలు కూడా తెగిపోతాయి. అంతే. తెగిపోతాయి చెప్పండి. తెగిపోతాయని చెప్పండి. బంధకాలు ఊడిపోబోతున్నాయని చెప్పండి. ద్వారాలు తెరవబడతాయండి. పేతురుకు తెలియకుండా ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రార్థన ద్వారానే. 5వ విషయానికి వస్తే చూడండి, 14వ వచనం. చూడండి, ఇప్పుడు సంఘమంతా సంతోషపడిపోతున్నారంటండి. పేతురు గారిని చూడగానే, వినాలి, పేతురు గారిని చూసిన వెంటనే చూడగానే సంబరముగా సంతోషపడిపోతున్నారట. ఇది ఎట్లా జరిగింది? స్తోత్రం చెప్పండి. ఇది ఎలా సాధ్యం? మాకు ఎలా సాధ్యపడబోతున్నా ఈ కార్యక్రమాలు? 4 గోడల మధ్య చేసిన ప్రార్థన. పేతురు ఎక్కడో చెరసాల మధ్యలో ఉన్నాడు. చెరసాల నుంచి
16 మంది సైనికుల మధ్యలో నుండి, 2 కావలిగా ఉన్న వారి మధ్యలో నుండి, యువతల కావలి అవతల కావలి దాటుకొని ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాడు? ద్వారాలు తెరవబడి ఇనుప గడియలన్నీ పగలగొట్టబడి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాడంటే, ఇప్పుడు జవాబు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పేతురు గారి జవాబు మనకి, పేతురు సమాధానం మనకి. పేతురు ఈ రోజు మనకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది దేవుడికి స్తోత్రం. పేతురు గారు ఎక్కడికి వచ్చారు తెలుసా? తలుపు యొద్దకు వచ్చాడు, తడుతున్నాడు. ఆమేన్. తట్టబడే ఒక అద్భుతమైన గడియ నీకు రాబోతుంది. నీ ఇంటిలోకి గొప్ప అద్భుతమైన రాబోతుందంతే, ఒక ఆశ్చర్యం రాబోతుందంతే, నీ ఒంటిలోకి ఆరోగ్యం రాబోతుందంతే, నీ ఇంటిలోకి శుభము రాబోతుందంతే, మేలు జరగబోతుందంతే. ఊహించని కార్యాలన్నీ నా దేవుడు ఒక్కొక్కటి నీ ఇంటి లోనికి నడిపించబోతున్నాడు. ఆమేన్. నడిపిస్తాడా లేదా? నడిపిస్తాడు లేదా? ఇప్పటి వరకు దిగులు పెట్టుకున్నావుగా, కన్నీరు కార్చావుగా, మనసులో అవిశ్వాసం తెచ్చుకున్నావు, అపనమ్మకం తెచ్చుకున్నావు, దేవుడిని నమ్మలేకపోయావుగా, మందిరాన్ని కూడా నమ్మలేకపోయావు, దైవ సేవకుని నమ్మలేకపోయావు, సన్నిధిని కూడా నమ్మలేకపోయావు. ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అపనమ్మకమైన నీ మనస్సుతో మాట్లాడుతున్నాడు, నమ్మకం లేని నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. అయ్యా బ్రదర్, నమ్మలేకుండా నీ మనస్సుతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని, ప్రార్థన చేయి. ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు చూసుకుంటారు? చెప్పాలి, ఎవరు చూసుకుంటారు? సంఘమంతా సంతోషపడిందట. సంఘమా, మనం కూడా సంతోషపడే ఒక అద్భుత కార్యం మనకు జరగబోతుంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెబుదాం. ఓ సంఘమా, మనందరము సంతోషపడే ఒక కార్యక్రమం దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యము చేయబోతున్నాడు, మేలు జరిగించబోతున్నాడు. అప్పుడు మనందరము సంతోషపడబోతున్నాం. ఆమేన్. ఆ సంతోషం మనకు రావాలి అంటే ఈరోజు మనం కూడా ఆసక్తిగా కొన్ని విషయాలు బట్టి ప్రార్థన చేయాలి. చేద్దామా? చెప్పాలండి, చేద్దామా వద్దా? అందరూ చెప్పండి, చేద్దామా వద్దా? ఇప్పుడు పేతురుని కలిగి ఉన్న సంఘం ఆసక్తిగా ప్రార్థిస్తే పేతురు ఇంటి దాకా వచ్చాడు, వారి ఇంటి దాకా వచ్చాడు, తలుపు తట్టేదాకా వచ్చాడు. సంతోషపడిపోయారు అందరూ. పేతురుని చూసి సంతోషపడ్డారా లేదా? అయినా దైవజనుడా, అన్నా ప్రైజ్ లాడ్, అన్నా పాస్టర్ గారు ప్రైజ్ లాడ్, సేవకుడా ప్రైజ్ లాడ్, అయ్యలా ప్రైజ్ లాడ్, అయ్యగారు ప్రైజ్ లాడ్. అందరు ఎంత సంతోషంగా మూగిపోయారు. అందరూ చూద్దాం అనుకున్నారా? అసలు పేతురు చూస్తాం అనుకున్నారా? ఏమండే కనబడతాడు అనుకున్నారా? పేతురు గారిక రాజు చేతిలో పడ్డాడు అంటే, క్రూరుడైన రాజు మనుషుల ఎదురు తీసుకొచ్చి అప్పటికే యోహాను సహోదరుడు యాకోబుని చంపివేశారు. ఇక ఆ స్థానంలో మన పేతురును కూడా చంపబోతున్నారు అనుకున్న పేతురు గారు కనబడేసరికి సంతోషం తాండి వెళ్ళిపోయిందారు. ఆనందంతో గంతులేస్తున్నారు. మా పేతురు గారు వచ్చారని ఒక్కొక్కరు చేతులు పట్టుకొని దగ్గరకు తీసుకొని, అయ్యా మన అయ్యగారు వచ్చారు, మన పాస్టర్ గారు వచ్చారు, మన సేవకుడు వచ్చాడు అని సంతోషపడిపోయారట. అక్కడ ఏముందండి? సంతోషపడ్డారు వాళ్ళందరూ, ఆనందపడిపోయారు. ఈరోజు మనము కూడా పూనుకుందాం, ఒక విషయం కోసం పూనుకుందాం. నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదండి, నిజంగా నాకు నిద్ర పట్టట్లా, ఆకలి కూడా సహించట్లా. ఎందుకోసం తెలుసా? నాకు మందిరం కావాలయ్యా, మాకు మందిరం కావాలి ప్రభువా, ఈ స్థలంలో మందిరం కావాలయ్యా. ఒక నూతన మందిర నిర్మాణంతో నేను మొదలు పెట్టాలని ఆశపడుతున్నానని మేము ఒక ఆలోచన కూడా తీసుకుంటున్నాం. దైవజనుడిగా 40 రోజులు ఉపవాసం ఉండాలని ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మీ ఇద్దరం ఉపవాసం ఉంటే మీకు ఆనందమా? మరి మీరు ఎంత స్వార్థంగా మీరు చెప్పారంటే, ఆనందంగా చప్పట్లు కొట్టారంటే మా ఇద్దరిని ఉపవాసం ఉంచుతారా? మా ఇద్దరిని ఉపవాసం ఉంచుతారా? మరి మీరు చెప్పరండి. మీరు మనకేం కావాలని ఉపవాసం చేయాలా? మందిరం కోసం. మాకు మందిరం కావాలని అనుకొని ఇంట్లో కూర్చుంటే కుదరదో. రండి, ఇంట్లో కూడా అనుమతి తీసుకోండి, పెద్దల అనుమతి తీసుకోండి, కుటుంబీకుల అనుమతి తీసుకోండి, కలిసి మనం పోరాడదాం. మందిరంలో ప్రతిరోజు ఆరాధన జరుపుదాం. మనందరం ఉపవాసం ఉందాం. ఏమన్నా ఉంటామా? ఇప్పుడే మీరు చెప్పక్కర్లేదు, ఇప్పుడే చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆదివారం కూడా కొంతమంది రాని వారికి కూడా చెప్పాలిగా. మళ్ళీ వాళ్ళు ఏదో అనుకుంటా ఫీల్ అవుతారుగా, అయ్యి బాబు శుక్రవారం చెప్పేశాడంటే ఆయన, మరి మాకేం తెలియదు. ఆదివారం కూడా కాస్త దాచి ఆ రోజు చెప్దాం. చెప్దామా? ఆదివారం ఏ రోజు నుండి ఉపవాసం ఉందామో చెప్దాం.
మీరందరూ ఉపవాసం ఉండాలి తల్లులారా. ఉపవాసంతో సాధించుకుంది, భయపడలా, దిగులు పెట్టుకో అక్కర్లు. ఉపవాసం ముగింపులోకి మంచి శుభవార్త విందాం. ద్వారాలు తెరవబడతాయి, మనకి ద్వారాలు తెరవబడతాయి, సహాయాలు తెరవబడతాయి. ప్రేరేపణగా అనేకులు రాబోతున్నారు. ఇచ్చే విధంగా దేవుడు చేస్తాడు. మనకు ఒక మందిర నిర్మాణమును ఆయన చేయబడతాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ ఉండాలని నేను చెప్పట్లేదు, ఉండాలి. నీకు ఆసక్తిగా మాతో కలిసి మీరు ఉండాలంటే పోరాడదామండి. ఇది ఉపవాసంతో సాధ్యం. ఆసక్తిగా సంఘం అంతా ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు, ద్వారాలు తెరవబడ్డాయి, ఇనుప గడియలన్నీ పగలగొట్టబడ్డాయి, దూత దిగి వచ్చింది. ఎన్ని అబద్ధం ఇప్పుడు చెప్పిన మాటలండి. ద్వారం దగ్గర రాగానే సంతోషభరితులైపోయారు. మనం కూడా సంతోషపడే ఒక గడి రాబోతుంది. అప్పుడు ఆశ్చర్యపడే గడి రాబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. చక్కగా అందరం కూడా ఉపవాసము ఒక 40 రోజులు చాటించుకుందామండి. మాతో కలిసి సంఘమా, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నాం. పిల్లలు మరి మీరు మాతో కలిసి సహకరించండి. మనందరం కలిసి దేవుని పాదాల దగ్గర కన్నీరు కాద్దాం. ప్రతిరోజు ఆయన యుద్ధం మనం మొరపెడదాం, ఆయన బతిమలాడదాం, పాదాలు పట్టుకుందాం. ప్రతిరోజు మరలా ఇక్కడ ఆయన సన్నిధిలోనే మనం భోంచేసి వెళ్దాం. ప్రతిరోజు సాయంత్రం దేవుడికి స్తోత్రం. 3 గంటలకు వస్తాం, చక్కగా ప్రార్థన చేసుకుందాం. 3 గంటల నుంచి వంటలు వండుకుందాం. ప్రతిరోజు 6 గంటలకల్లా ఇక్కడ భోజనం చేసి వెళ్ళిపోద్దాం. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ కార్యక్రమంలో ఉండదలిచిన వారందరూ ప్రార్థనలో పెట్టండి. 2 రోజులు మనకు ఉంది టైమింగు. ఆదివారం చెప్పుకుందాం. ఒకరోజు ఏ రోజు నుంచి ప్రారంభిద్దామో ఆ రోజు నుంచి ఉపవాస గడియల కోసం మనం ప్రకటించుకుందాం. దేవుడికి స్తోత్రం. ఎంతమందిని ప్రభు లేపబోతున్నాడో, మాకు ఎంతమందిని ఇవ్వబోతున్నారో ప్రార్థన పరుల్ని, ఎంతమంది ఉపవాసుల్ని, యోధుల్ని ప్రభు నా సంఘంలో ఉండి నాకు అప్పచెప్పబోతున్నాడో వారితో కలిసి యోధులుగా పోరాడదాం, సైనికులుగా పోరాడదాం, ప్రార్థనని ఆయుధం పట్టుకుందాం. మనకు నూతన మందిరం వచ్చేంత వరకు ఈ ఉపవాసం విడిచిపెట్టకుండా ఆచరిద్దాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు సంఘము సంతోషపడిందా లేదా? జవాబు వచ్చిందా లేదా? విడుదల వచ్చిందా లేదా? సంఖ్యలు తెగిపోయాయా లేదా? ఆఖరిగా ఒక మాట చూడండి, 18వ వచనం. ఆఖరిగా లాస్ట్ మాట 18వ వచనం. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడేమో పేతురు గారు వచ్చారు, బాగానే ఉంది, సంఘం అంతా సంతోషపడ్డారు, చేర్చుకున్నారు. ఆమేన్ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ అక్కడ మొదలైంది. ఏం మొదలైంది? గలిబిలే. దేవుడికి స్తోత్రం. వాళ్ళు తెల్లవారుగా అందరూ వచ్చారు, సైనికులు వచ్చారు, కావలి ఉన్న సైనికులు వచ్చారు, 16 మంది సైనికులు వచ్చారు. చూస్తే పేతురు లేడు. ఎక్కడ లేడు? బంధకాల మధ్యలో పేతురు లేడు. ఆమేన్. సంఖ్యల మధ్యలో పేతురు లేడు. చెరసాల మధ్యలో పేతురు లేడు. బంధించబడిన బంధకాల్లో పేతురు లేడు. పేతురు ఏడి అని వెతుకుతున్నారండి అందరూ, హడావుడి చేస్తున్నారు అందరూ. కానీ పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నాడు? ప్రార్థన ఆసక్తిగా చేస్తున్న వారి మధ్యలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు పేతురు? ఎవరు మోసుకొని వెళ్ళారు పేతురునే? ఒక దూత దిగి వచ్చి మోసుకొని వెళ్ళింది. ఈరోజు నువ్వు కూడా సంతోషభరితురాలు వయసు సంతోషంగా ఉండాలి అంటే, సైతాను గాడికి గలిబిలి హడావుడి కలిగి ఉండాలంటే అది పూర్తి చేయండి. ఆ మాటని పూర్తి చేయండి. సైనికులలో కలిగిన గలిబిలంట ఎంతెంత కాదు? అందరూ చెప్పండి, ఎంతెంత కాదు? అందరు ఈ మాట భలే ఉంటుంది కదా. ఈ మాట చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెబుదాం. సైనికులో గలిబిలి ఇంత అంత చెప్పండి, ఇంత అంత కాదు, ఎంతో గలిబిలి జరిగిపోయింది వాళ్ళకి. సైతాను గాడు నిన్ను పట్టి పీడిస్తూ, ఏడిపిస్తూ, కృంగతీస్తూ, నలిపేస్తున్నా, చితిపేస్తున్నా, సైతాను గాడు సైన్యానికి కూడా గలిబిలి ఇంత అంత కలిగించబోతున్న సంగతిని నువ్వు చెవులారా విందువుగాక. ఆమెన్ చెప్పు గట్టిగా. ఇంత అంత కాదంట వారికి గలిబిలి. అలాగా అడావుడి పడిపోయారట. ఏడే మాయమైపోయాడు పేతురు. నీ సమస్య కూడా మాయమైపోబోతుంది. నీ శోధన కూడా బ్రదర్ చెప్పవే హుషారుగా మాయము కాబోతుంది. చెప్పండి గట్టిగా, మాయం కాబోతుంది. ఇప్పుడు దాకా నువ్వు అనిపించిన సంఖ్యలు తెగిపోబోతున్నాయి. ఇప్పుడు దాకా నువ్వు అనుభవించిన అప్పులు ఎగిరిపోబోతున్నాయి. ఇప్పుడు దాకా నువ్వు అనిపించిన రోగం మాయమైపోతుంది. ఇప్పుడు దాని కుటుంబంలో సమస్యలు, చిక్కులు, చికాకులు పడిన నీవు విశ్రాంతిని పొందుకోబోతున్నావు. స్వేచ్ఛ జీవితం పొందుకోబోతున్నావు. ఫ్రీడమ్ అవబోతున్నావు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ జరగాలి అంటే
మీ ఇంట్లో ఏముండాలమ్మా చెప్పండి, మీ ఇంట్లో ఏముండాలి? నువ్వేం చేయాలి? రాత్రి అమ్మ నువ్వేం చేయాలి? అక్క నువ్వేం చేయాలి? పెద్దమ్మ నువ్వేం చేయాలి? అయ్యా నువ్వేం చేయాలి? అమ్మ నువ్వు చెప్పు ఏం చేయాలి? అదే నువ్వు ప్రార్థన చేసే బిడ్డ ఎంత ఎక్కువ చేస్తే అంత సమస్యలు తొలగిపోతాయి. ఆమేన్. నువ్వు ఎంత తక్కువ ప్రార్థన చేస్తే సమస్యలు అంత ఎక్కువ అవుతాయి. అర్థమైంది మీకు? సమస్యలు ఎక్కువ అవటానికి కారణం నువ్వు ప్రార్థన చేయకపోవటమే కారణం. కాబట్టి దయచేసి ప్రార్థన బాగా చేయండి.